యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్లో అదుర్స్ సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా ఇందులో చారీ పాత్రలో ఎన్టీఆర్ చూపించిన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. దీనికి తోడు బ్రహ్మానందం బట్టు పాత్రతో పండించిన వినోదం ఈ సినిమాని ఒక కల్ట్ క్లాసిక్గా మార్చేసింది. ఈ కాంబినేషన్ మళ్లీ వెండితెరపై కనిపిస్తే చూడాలని నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఆశగా ఎదురుచూస్తున్నారు. రచయిత కోన వెంకట్ మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి అదుర్స్ 2 ప్రస్తావన వస్తూనే ఉంటుంది. తాజాగా ఆయన నిర్మించిన బ్యాండ్ మేళం సినిమా ప్రెస్ మీట్లో కూడా ఇదే విషయంపై స్పందించారు. స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధంగా ఉందని, దర్శకుడు వినాయక్తో కూడా చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయగానే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అదుర్స్ సమయానికి ఇప్పటికీ ఎన్టీఆర్ స్టార్డమ్లో చాలా మార్పు వచ్చింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన గ్లోబల్ స్టార్గా ఎదిగారు. ఇప్పుడు ఆయన చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిని దృష్టిలో పెట్టుకుని ఉండాలి. కేవలం ప్రాంతీయ కామెడీతో సాగే అదుర్స్ వంటి కథలు ప్రస్తుతం ఎన్టీఆర్ ఇమేజ్కి సరిపోతాయా అన్న సందేహాలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న తరుణంలో మళ్లీ పాత తరహా కథల జోలికి ఆయన వెళతారా అనేది ప్రశ్నార్థకమే. మరోవైపు దర్శకుడు వినాయక్ పరిస్థితి కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయన మెగాఫోన్ పట్టి చాలా కాలం కావడంతో ప్రస్తుతం రిలాక్స్డ్ మోడ్లో ఉన్నట్లు కనిపిస్తోంది. దాదాపుగా ఆయన సినిమాలకు దూరమయ్యారనే ప్రచారం కూడా సాగుతోంది. వినాయక్ ప్రతిభపై ఎన్టీఆర్కు నమ్మకం ఉన్నా ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టుగా ఆయన తనను తాను మళ్లీ నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్టీఆర్ వినాయక్ మధ్య మంచి అనుబంధం ఉన్నప్పటికీ సినిమా పట్టాలెక్కాలంటే ఖచ్చితంగా ఒక బలమైన హిట్ అవసరం. వినాయక్ ముందుగా ఏదైనా సినిమా తీసి తన సత్తా చాటితేనే ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ ఆయనకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పటి వరకు అదుర్స్ 2 గురించి వచ్చే వార్తలన్నీ కేవలం ప్రచారానికే పరిమితమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అభిమానుల మాటల్లో చెప్పాలంటే ఇవన్నీ ప్రస్తుతం ఊసుపోని కబుర్లుగానే కనిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే ప్రాజెక్ట్ ఓకే అయితే అది టాలీవుడ్లోనే అతిపెద్ద క్రేజీ సీక్వెల్ అవుతుంది. కానీ ప్రస్తుత సమీకరణాలు చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. అటు ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్, ఇటు వినాయక్ ఫామ్, ఈ 2 కుదిరినప్పుడే అదుర్స్ 2 అద్భుతం సాధ్యమవుతుంది.